సరదాగా సింహాచలం యాత్రకి ప్రయాణమయ్యాము అందరం. మా కుటుంబ సభ్యులంతా పిఠాపురంలో ట్రైన్ ఎక్కాము. ఫస్ట్ ట్రైన్ ఎక్కడ ఆగిందంటే మీకు స్టార్టింగ్‌లో అన్నవరం సత్యనారాయణ స్వామి. ఒకసారి అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ చూడండి. మేము సింహాచలం వెళ్ళే దారిలో అంటే విశాఖపట్నం వెళ్ళే దారిలో అన్నవరం కూడా కాపాడిందనమాట. ఇక్కడ సత్యనారాయణ స్వామి కొలువై ఉన్నారు. వీలైతే అందరూ కూడా దర్శనం చేసుకుని దండం పెట్టుకోండి. మేము ఎక్కిన ట్రైను ఐఎల్టీడీ అంటే విశాఖపట్నం టు పిఠాపురం. ఇంకెక్కడ మధ్యలో ఆగలేదు స్టేషన్‌లో. తర్వాత వచ్చి తుని. తుని కూడా చూడండి ఒకసారి మీరు. ఇది పిఠాపురంకి, విశాఖపట్నంకి మధ్యలో ఉండే అతిపెద్ద స్టేషన్ తుని. మేము సింహాచలం వెళ్ళడానికి కారణం చాలా విశేషమైన గుడి సింహాచలం గుడి. ఆ గుడి గురించి చెప్పాలంటే మీకు చాలా చరిత్రే ఉంది. తర్వాత వచ్చి పిఠాపురంకి, విశాఖపట్నంకి అతిపెద్ద మీకు రైల్వే స్టేషన్ ఇంకోటి అనకాపల్లి కూడా మాకు మధ్యలో తగిలింది. ట్రైను అక్కడ ఆగదు. ఎందుకంటే ఇది సూపర్ ఫాస్ట్ కాబట్టి అక్కడ అనకాపల్లిలో కూడా ఆగలేదు. డైరెక్ట్ ఇది దువ్వాడ మాత్రమే ఆగింది. విశాఖపట్నం, పిఠాపురం మధ్యలో దువ్వాడ ఒకటి మాత్రం ఆగింది. మీరు కూడా చూడొచ్చు లొకేషను. బయట పంట పొలాలు అది చాలా ఆహ్లాదంగా, చాలా ఆకర్షణీయంగా ఉంది ఇక్కడ ప్రకృతి. అదేవిధంగా మీకు ఈ సింహాచల చరిత్ర చూస్తే విశాఖపట్నంకి కరెక్ట్‌గా 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతమైన ఉన్న ప్రముఖ దేవాలయం ఇది. మీలో చాలామంది దర్శించుకునే ఉంటారు. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంత ప్రజల్లో దీన్ని సింహాద్రి అప్పనంగా కూడా పిలుస్తారు. మీరు చూడొచ్చు చాలా వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. మిక్కిలి అతి ప్రాచీనమైనదన్నమాట ఈ సింహాచలం దేవస్థానం. మీరు చూడొచ్చు దువ్వాడ కూడా వచ్చింది. మనం వైజాగ్ కూడా వచ్చాం. ఇప్పుడే జస్ట్ వైజాగ్ స్టేషన్లో కూడా ట్రైన్ ఆగింది. మీరు చూడొచ్చు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో మనకి సింహాచలం ఉంటుంది. మీరు స్టార్టింగ్ అటు కాకుండా కారు ఏదన్నా పెట్టుకోండి వెహికల్. కారుకి అయితే మీకు కొండ మీదకి తీసుకెళ్ళిపోతాడు. అదే అటు అయితే కొండ కింద దింపేస్తాడు కాబట్టి మీరు కారు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడే అటు ఇటు రానిపోయిన కిరాయి మాట్లాడేసుకుని ముందుగానే మేము పొరపాటున ఆటో పెట్టుకున్నాం కాబట్టి మీరు కొండ ఎక్కేటప్పుడు వ్యూ చూడొచ్చు చాలా బాగుంటుంది. అదంతా వైజాగ్ సిటీ అనమాట. మీకు సింహాచలం కొండ ఎక్కే దారిలో కాపాడుద్ది ఆ వ్యూ. మీరు భక్తులు ఎవరైనా సరే మనం సింహాచలం చూడండి అదంతా కూడా క్యూ లైన్. మీరు క్యూ లైన్లో చూడండి రూ. 100 టికెట్ ఉంది, 300 టికెట్ ఉంది, ఫ్రీ దర్శనం ఉంది. మీకు ఫ్రీ దర్శనం చాలా ఇబ్బంది పడిపోతాం. రూ. 100 అయితే కొద్దిగా ఒక అరగంట గంటలోపు అయితే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మీరు సింహాచలం చాలా ప్రాచీనమైన గుడి అనమాట ఇది. మీరు సింహాచలం చరిత్ర తెలుసుకుంటే మనకి ఇంచుమించు చరిత్ర మనకి దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట విశాఖపట్నం సముద్ర మట్టానికి. అదేవిధంగా ఇది 13వ శతాబ్దంలో ఒడిశాకు చెందిన తూర్పు గంగరాజు లాంగుల నరసింగదేవ కళింగ వాస్తుశిల్ప ప్రకారం నిర్మించారు. 1268 ఏడీలో అతని కుమారుడు భానుదేవ చేత ప్రతిష్ఠించబడిందట ఈ దేవాలయంలో విగ్రహం. అదేవిధంగా మనం ఒకసారి గమనిస్తే ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలు ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన ఆదాయం ఏదంటే 52 కోట్లు వస్తారు సంవత్సరానికి ఈ గుడి ఆదాయం. మీరు కూడా దర్శించుకోండి. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం అంతా చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శనం సమయాన్న చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తది నాడు అంటే మే నెలలో జరుగుతుంది. ఒకసారి మనం ఈ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా 11వ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదని ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం, పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలు 4వదైన లక్ష్మీ నరసింహ అవతారంగా వెలిశాడు. మీరు చూశారు కదా, చాలా దేవాలయాలు ఉన్నాయి మనకి. వైష్ణవ దేవాలయాలు వచ్చి మీకు అతి మిక్కిలి ప్రాచీనమైనదన్నమాట ఈ టెంపుల్. ఈ సింహాచలం విషయానికి వస్తే ఈ సింహాచలం ఒక్కగానొక సందర్భంలో చాలా పురాతనమైన ఆలయం. క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించిందిగా పురాణ శాసనాలు కూడా చెప్తున్నాయి. ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటే ఈ లక్ష్మీ వరాహ నరసింహస్వామి వారిని నిజంగా సంతానం లేని వారికి సంతానం, అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని ఇక్కడ ప్రగాఢంగా నమ్ముతారు. మీరు ఒకసారి సందర్శించుకోండి.